ఫస్ట్ ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు, మేము హియరింగ్ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేయడానికి ఒక 1000 రూపీస్ అవుతుంది. సార్ అసలు ఈ ప్రాసెస్ ఏంటి సార్? ఈ ఒక ఇయరింగ్స్ అనేవి అంటే చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియాలంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు మీరు? ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వాళ్ళకి ఆడియోమీటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంపెడెన్స్ అని ఆడియోమెట్రీ అని ఒకటి ఉంటుంది. ఈ 2 టెస్టులు చేయడం వల్ల వాళ్ళకి అసలు చెవుడు అనేది ఎందుకు వచ్చింది, చెవి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా. ఇప్పుడు మిడిల్ ఇయర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి గుబిలి అడ్డం పడిపోయి, కొంతమందికి చీము గారుతుంటుంది, కొంతమంది వాటర్ పట్టేసి ఉంటుంది, కొంతమంది లోపల బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ స్టక్ అయిపోతాయి, మొబిలిటీ ఉండదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వినపడడం తగ్గుతుంది. కొంతమందికి వినిపించే నరం వీక్ అవుతుంది. ఈ మిడిల్ ఇయర్లో ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ట్రీటబుల్, మందులతో తగ్గుతుంది లేదా సర్జరీతో తగ్గుతుంది. ఆ వినికిడి ఏదైతే పోయిందో అది మళ్ళీ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వినిపించే నరం వీక్ అవుతుంది. వాళ్ళకి మందుల వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ ఉపయోగం ఉండదు, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టవలసి వస్తుంది.